మనందరి ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభాలు వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యోహాను శిష్యుని యొక్క ధైర్యం. అపోస్తులైన యోహాను శిష్యుని యొక్క ధైర్యం. మనందరికీ తెలుసు, అపోస్తులైన యోహాను గారు యేసు ప్రభు వారితో బహు సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన చనిపోయిన తర్వాత లేదా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన పరిచర్యలో చాలామంది శిష్యులను తయారు చేసుకున్నాడు. చాలామంది నమ్మకమైన వ్యక్తులను, నమ్మకమైన శిష్యులను, తన వలె ఇతరులు ప్రేమించేవారిని, తన వలనే ఎంతటి త్యాగానికైనా సిద్ధమైన వ్యక్తులను, అటువంటి శిష్యులను తయారు చేసుకున్నాడు. అందులో పాలికార్ప్ అనే వ్యక్తి ఒకడు. పాలికార్ప్ అనే ఒక వ్యక్తి తన శిష్యుడు. సో అతనికి, పాలికార్ప్ అనే వ్యక్తికి 86 ఏజ్ 86 ఉన్నప్పుడు తను స్మిర్నా అనే విలేజ్లో ఒక బిషప్గా ఉన్నాడు. బిషప్గా ఉన్న టైంలో తన యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో తను చేసిన సేవ ఇతరులకు థ్రెట్గా అనిపించినప్పుడు, లేదా చాలామంది క్రీస్తుని నమ్మడానికి ఉత్సాహపడుతున్నప్పుడు లేదా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు ఇవన్నీ తట్టుకోలేక గవర్నమెంట్ అఫీషియల్స్ తన దగ్గరికి వస్తారు. తన దగ్గరికి వచ్చి, మీరు క్రీస్తును నమ్మనని చెప్పండి, లేదా క్రీస్తును వదిలేస్తున్నాను ఒక మాట చెప్పండి, బ్రతకనిస్తాము. ఒకవేళ మా క్రీస్తును నేను వదిలేయను, క్రీస్తుతో పాటే జీవిస్తాను, లేదా క్రీస్తుతో నడుస్తాను, క్రీస్తు చెప్పిన బోధలనే అనుసరిస్తాను అనే మాటలు చెప్తే ఖచ్చితంగా మేము చంపేస్తామని ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి తనకు వార్నింగ్ ఇస్తుంటాడు. ఆ టైంలో తన శిష్యుడు, పాలికార్ప్ శిష్యుడైన ఇరానియస్ తన కళ్ళారా చూస్తుంటాడు ఏం జరుగుతున్న సన్నివేశాలు తన దగ్గర ఉండి. అప్పుడు అంటాడు, 86 ఏజ్లో ఇప్పుడు కొత్తగా నేను క్రీస్తుని వదిలిపెట్టి నేను సాధించేది ఏముండదు, ఏదైనా నా క్రీస్తులోనే, చావైనా బ్రతికైనా క్రీస్తులోనే, క్రీస్తు కొరకు చావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని జవాబిస్తాడు. సో ఆ జవాబు విన్న అఫీషియల్ తనకెళ్ళి తన హైయర్ అథారిటీస్కి చెప్పిన తర్వాత వారు ఎలా అయినా తనను చంపాలి అని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే తను ఉండడం వల్ల వారికి ఇబ్బందిగా, లేదా క్రీస్తుని నమ్మేవారు ఎక్కువ అవ్వడము, అది జీర్ణించుకోలేక ఈ రీతిగా ధైర్యంగా నిలిచిన వ్యక్తులు, ధైర్యంగా సమాజాన్ని మార్పు తెస్తున్న లేదా మార్పు చేస్తున్న వ్యక్తులు, మంచి కొరకు లేదా క్రీస్తు కొరకు, అటువంటి వ్యక్తులందరినీ తీసివేయాలని నిర్ణయించుకొని వారు ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ పెట్టేసి, చాలా పెద్ద గిన్నెలో ఆయిల్ పెట్టేసి చాలా మరిగేంత వరకు చూసి, చాలా హీట్ అయిపోతుంది కదా, దాంట్లో చేయబెట్టినా కాలిపోతుందంత హీట్ చేసేసి ఆ వ్యక్తిని, పాలికార్ప్ అనే వ్యక్తిని దాంట్లో వేయాలని నిర్ణయించుకున్నారు. సో ఆ నిర్ణయించుకునే ముందు పాలికార్ప్ గారు ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ కొరకు సజీవంగా చనిపోవటకు, లేదా నా ప్రాణం అర్పించుటకు, ప్రాణత్యాగం చేయటకు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలని ధైర్యంగా నిల్చొని నగ్నంగా బట్టలన్నీ తీసేసి నగ్నంగా తనని అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నప్పుడు తనని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి ఆ కాలే నూనెలో, మరిగే నూనెలో తీసుకెళ్ళి ఆ నూనెలో వేశారు. నూనెలో వేయగానే కొద్ది సమయంలోనే మొత్తం కాలిపోయి చనిపోయాడు. సో అంత త్యాగం చేయడానికి అలా వారి పునాదులు ఏ రీతిగా ఉన్నాయి, యోహాను గారు శిష్యులను తయారు చేసిన తర్వాత శిష్యులు ఏ రీతిగా ఉన్నారు, మరి ఈరోజు మనం కూడా శిష్యులుగా ఉన్నాము, యేసుప్రభు వారికి శిష్యులుగా చెప్పుకుంటున్నాము. సో మన కమిట్మెంట్ ఏ రీతిగా ఉంది, మనం ధైర్యం ఏ రీతిగా ఉంది, మనకున్న అవకాశాన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నాము. అటువంటి పరిస్థితులు ఈరోజు లేకపోయినప్పటికీ కూడా మనకున్న పరిస్థితులు సరిగా యూజ్ చేసుకుంటున్నామా, సువార్త నిమిత్తం, సువార్త కొరకు ఏదైనా చేయాలి అన్నప్పుడు ముందుకు సాగుతున్నామా, వాక్య ప్రకారంగా నిల్చోవాలనుకున్నప్పుడు మనం ఆ రీతిగా నిర్ణయించుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ రోజు మొదటి తరం నుంచి ఈ తరం వరకు ఎంతోమంది త్యాగం చేస్తే సువార్త మన దాకా వచ్చింది. సో మన దాకా వచ్చిన ఈ సువార్తను నెక్స్ట్ తరాలు కూడా మనం పంచాలంటే మనం చేయాల్సిన పని, మనం చేయాల్సిన త్యాగం, మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. సో ఆ పనిలో మనం పాలిభాగస్తులుగా ఉండి సువార్తను నెక్స్ట్ తరానికి ఏ రీతిగా తీసుకెళ్ళాలి, ఉన్న తరంలో ఎలా పాస్ చేయాలి, సువార్తని ఎలా గాస్పెల్స్ ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నిటిని ఆలోచించి దేవుని కొరకు ఖచ్చితంగా ఏదో ఒక పని చేయటకు, దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు ఇచ్చిన ఆలోచనలను బట్టి, దేవుడు ఇచ్చిన వనరులను బట్టి ఖచ్చితంగా దేవుని కొరకు లేదా సువార్త నిమిత్తం ఖచ్చితంగా నిల్చోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.